హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవితాస్ నలపాక. మనం ఈరోజు మేక తలకూర ఎలా చేయాలో చూద్దామండి. ఇది రాయలసీమలో నాన్ వెజిటేరియన్స్కి వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ. ఓకే, సో ఈరోజు సింపుల్ వేలో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. కుక్కర్లో ఒక 10 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్ చాప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ ఫ్రై అయ్యే లోపల మనం జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకుందాం. జింజర్, గార్లిక్ అండ్ చెక్క, లవంగాలు అండ్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా ఇదంతా గ్రైండ్ చేసుకున్నాము. సో ఆనియన్ ఫ్రై అయినాక ఈ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో రా స్మెల్ వెళ్ళేంత వరకు ఇది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక మనం ఇప్పుడు ఒక 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాము. సో ఇది కూడా బాగా మిక్స్ చేసి ఇప్పుడు టర్మరిక్ కూడా కొంచెం ఆ స్మెల్ వెళ్ళేంత వరకు ఒక 2 to 3 minutes ఫ్రై చేయాలి. ఇప్పుడు వాష్ చేసిన ఈ మీట్ని యాడ్ చేస్తున్నాము. సో మీట్ యాడ్ చేసి ఫైన్గా కలపాలి. పీసెస్ ఇలా ఈ మసాలాలో బాగా మిక్స్ అయ్యి ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సో ముక్కలకి బాగా మసాలా పట్టి ఒక 10 to 15 minutes మనము ఫ్రై చేయాలి. సో అప్పుడు మనకి టేస్ట్ అనేది, మటన్ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చూసారా, ఇప్పుడు 10 to 15 minutes ఫ్రై అయ్యాక ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనికి టమోటా పేస్ట్ యాడ్ చేసుకుందాం. టమోటా ఓన్లీ స్మాల్ సైజ్ తీసుకోవాలి, ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ స్వీట్ వచ్చేస్తుంది. సో స్మాల్ సైజ్ టమోటా ఒకటి పేస్ట్ చేసుకొని యాడ్ చేయాలి. సో టమోటా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 to 10 minutes మనము ఈ పీసెస్ని ఇలానే ఫ్రై చేయాలి. సో ఇలా ఫ్రై అవుతూ మీన్ వైల్ మనము దీనికి గ్రేవీ పేస్ట్ రెడీ చేసుకుందాము. సో గ్రేవీ పేస్ట్కి ఇక్కడ ఎండు కొబ్బరి అండ్ సమ్ క్యాష్యూ తీసుకున్నాను అండ్ సాల్ట్, మీకు ఎంత సరిపడా సాల్ట్ తీసుకోండి. అది గ్రైండ్ అయిన తర్వాత కొరియాండర్ పౌడర్ ఒక 2 స్పూన్స్, 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసి మళ్ళీ మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మనం యాడ్ చేస్తున్నాం. ఈ పేస్ట్ యాడ్ చేసి మళ్ళీ సేమ్ వేగా మిక్స్ చేసి పీసెస్తో ఈ గ్రేవీని ఒక 5 minutes మనం మళ్ళీ ఫ్రై చేయాలి. సో వాటర్ యాడ్ చేయకముందే ఒక 5 minutes ఈ మసాలా బాగా ఈ ముక్కలకు పడితే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాం దీనికి. సో వాటర్ కన్సిస్టెన్సీ మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత మీరు యాడ్ చేసుకోవచ్చు. జనరలీ ఈ పీసెస్ బాయిల్ అవ్వడానికి మనం 5 to 6 విజిల్స్ పెడతామండి కుక్కర్లో. సో కంపేర్ టు నార్మల్ కర్రీ మీరు ఇంకొక 1/2 glass వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సో మనం ఎప్పుడు ఎక్కువ విజిల్స్ పెడుతుంటే వాటర్ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. సో వాటర్ అంతా వేసి మిక్స్ చేసి మనం ఇప్పుడు విజిల్ పెట్టుకునేద్దాం. సో ఇక్కడ నేను 5 to 6 విజిల్స్ ఇస్తున్నాను. సో విజిల్ అయిన తర్వాత సో కర్రీ రెడీ. సో చూసారా, మేక తలకూర రెడీ అయింది. సో మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ పెట్టండి. సో ఈ కర్రీ మనకు ముద్దతో మంచి కాంబినేషను. సో మేము ఇక్కడ ఈరోజు ముద్ద చేసుకున్నాం. సో మీరు కూడా ట్రై చేయండి.